ఈ దర్యాప్తును ఉటంకిస్తూ కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో 5 రకాల అవకతవకల ద్వారా 1,00,000కు పైగా ఓట్లు దొంగిలించబడ్డాయని వీడియోలో తన వాదనలను శ్రీ గాంధీ పునరావృతం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ చెప్పిన భారతదేశంలో అలాంటివి 100 కంటే ఎక్కువ ఉన్నాయి ఇట్లా మోసం చేసినాయి. ఇక్కడ జరిగినది అందుకే నేను చెప్పిన గతంలో కూడా ఏది ఎక్కడైతే ఒక బీజేపీకి 5% ఓట్లు ఉన్నదో అక్కడ మోసం చేస్తే దొరికిపోతున్నాడు కాబట్టి మోసం చేయలేకపోతున్నాడు. కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఓకే, ఏపీ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. అందుకని వాడు అధికారం రాలేకపోతుంది. ఎక్కడైతే ఒక 5-10% వాడు ఓటు ఈ యువకులను రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని రెచ్చగొట్టి ఒక 10% తెచ్చుకున్నాడు అనుకో, మిగిలింది మోసం చేస్తున్నాడు. అర్థమైందా? సో కాబట్టి ఇదంతా పెద్ద ఒక ప్రాపగండ జరుగుతుంది. బీజేపీ అధికారం 2014 కంటే ముందు 15 రాష్ట్రాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు ఇవాళ ఎందుకు లేకుండా పోతున్నాయి? అన్ని చోట్ల దేశమంతటా బీజేపీ ఎందుకు ప్రేమ ఉంది? ఏం కట్టిండు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండా? ఒక ఏమైనా మనకు సన్నబియ్యం ఇస్తుండా? మన బతుకులు మార్చేటి ఏమైనా చేసిండా? అప్పులు చేస్తున్నాడు, దోసుకుంటుండు తప్ప అదాని యొక్క 161 స్థానంలో ఉన్న యొక్క ప్రపంచంలో అదే యొక్క ధనవంతుడు ఇలా ఒక 10 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని సన్నాసి దద్దమ్మ ఇలా ప్రపంచంలో సెకండ్ ధనవంతుడు ఎట్లయితాడు? ఏం వ్యాపారం చేసేయండు? కేవలం మన దగ్గర ఉన్న సంపద వానికి రాసిస్తూనే అయ్యండి కదా, వాడు ఏం వ్యాపారం చేసి కాలే కదా. వాని పేరు మీద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చూపెట్టండి. ఒక మైక్రోసాఫ్ట్ చూపెడతాం, ఒక అమెజాన్ చూపెడతాం, ఇంకో కంపెనీ చూపెడతాం. వాళ్ళు వ్యాపారాలు చేసి కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. వీడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు? ప్రజల సొమ్ముని నీ పేరు రాసుకుంటే నువ్వు ధనవంతుడు అయిపోతావా? మోసం అది. అదాని గురించి అడిగితే ఆడ అమెరికాలో కూడా వాని ఉల్టా విలేకరుని తిడతాడు. దేశ ప్రెసిడెంట్లు ఈ చిన్న చిన్న మాట్లాడుకోరంట. మరి మాట్లాడుకోకపోతే ఇన్ని దేశాలు తిరిగి అదానికి ఎందుకు బుక్ కాంట్రాక్ట్ ఇప్పించినావు? ఎందుకు మాట్లాడుకోకపోతే ఇన్ని దేశాలు ఎందుకు తిరిగినావు? అదాని కోసం కదా. బొగ్గు కాంట్రాక్టు, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు ఎవడిప్పించుకున్నాడు? దొంగముడక్కడు. బీజేపీకి 10 నుంచి 15 సీట్లు తక్కువగా ఉంటే మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు, మరియు ఇండియా బ్లాక్ ప్రభుత్వం ఉండేది. కరెక్ట్. ఉంటే ప్రజలకి అలా ఇంత కొంత మంచి జరిగేది. ఓకే, మళ్ళీ ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు వచ్చేవి. ఐటీ మనకి ఐటీ ఇది వచ్చేది. ఇది మహదేవపుర సెగ్మెంట్ లో 1,250,000 ఓట్లు దొంగిలించబడ్డాయని ఇంతకుముందు చెప్పిన అనుకుంటా. 11,000 నకిలీ ఓటర్లు, ఇంచుమించు 12,000 మంది, 40,000 మంది చెల్లని అడ్రస్లు, తర్వాత అడ్రస్ 0 ఉంటుంది, తండ్రి పేరు ఎక్ ఏదో ఉంటుంది. ఓకే, అట్టెట్లా వాడి వాళ్ళకి ఎందుకు చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎందుకు? అందుకే కేవలం ఫేక్ అంతే. సో 10,000 పైన బల్క్ ఓటర్లు, సింగిల్ అడ్రస్, ఒకటే అడ్రస్ మీద 100 మంది. ఓకే, అట్లనే చెల్లని ఫోటోలు 33,000 మంది ఫామ్స్, కొత్త ఓటర్లు. అంతమంది ఎట్లా వస్తారు? అది కూడా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు. ప్రతి రకమైన తారుమారిని స్క్రీన్ పై ఉదాహరణతో వివరిస్తూ ఆయన డూప్లికేట్ ఓటర్ అని ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన. ఓకే, అది మెయిన్ అది దాని గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు, బట్ సారాంశం అర్థమైంది కదా. సో అది ఇక నేను ఆల్రెడీ మనం వీడియోలు అవన్నీ షేర్ చేసినాం. సో కాబట్టి మీ కామెంట్స్ అవుదాం తెలియదు. ఇంకేమైనా చెప్పాను? డేటా ఓసీఆర్ చెప్పిన, 6 lakh ఓటర్స్ చెప్పిన, పోల్ మేనేజ్మెంట్. సో అదే పోల్ మేనేజ్మెంట్ ద్వారా మోసం చేసి గెలుస్తుండే తప్ప ప్రజలు వాడు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లేదు. ప్రజలు ఓట్లేసి గెలుస్తలేడాడు బీజేపీ. ఇది నేను పక్కా రాసిస్తా, నన్ను ఏ జైల్లో పెట్టినైనా సరే. ఓకే, ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి, ఒక్క రాష్ట్రం కాదు. కాకపోతే దక్షిణాదిలో ఏంటి అంటే 5% కూడా వస్తలేదు కాబట్టి వాడు మోసం చేస్తే తెలిసిపోతుంది కాబట్టి మోసం చేయలేకపోతుండే, అంతే సింపుల్. ఓకే, ఇది చాలా వరకు చెప్పిన. సో మీ కామెంట్ చాలా ఉన్నాయి కామెంట్స్. ఎస్కే రజక్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఇప్పుడు తిడుతున్నాడు, తిడితే నేను చదవను కానీ చూస్తున్నా. నువ్వు యాడా ఉండి ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ కూడా మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు. తులసి చంద్ గారు, తెలంగాణ శ్యామ్, ఇంకా చాలా మంది ఉన్నారు, మహువా మీడియా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, వేరే పార్టీలు
ఓకే, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఇంకో డిఎంకే, తృణమూల్, అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? మీరు రోహింగ్యాలు, మీరు ముస్లిమ్స్, మీరు క్రిస్టియన్స్, మీరు కమ్మీలు, మీరు కాంగీలు. వాడు ఇంకా అది కూడా అన్నాడు, నేను మంచి భాషలో చెప్తున్నా, క్రిస్టియన్స్ ఇట్లా అని. వాడు ఏమంటాడు? కమ్మీ, కమ్యూనిస్ట్ని కమ్మీ, కాంగ్రెస్ని కాంగీ, లేకపోతే కాంగ్రెస్. అంటే వాడి వక్రీకరణ, వాడి యొక్క ఏమంటారు, ప్రజలకి వాళ్ళ మీద ఒక ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రావాలని సో అట్లా మాట్లాడి, మీరు ఈ దేశం కాదు, మీకు దేశం మీద ప్రేమ లేదు, మీరు దేశభక్తులు కాదు, పాకిస్తాన్వో, చైనాకువో, ఇంకో దేశం నార్త్ కొరియావో, ఇంకో దేశం బాగుంటారు. ఎందుకని? వీడి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు. వాడేం దోసుకోలేదు, వాడేమి నాకు వీనిలాగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి ఆ పైసలు ఇమ్మని లేదు, నాకు 15 లక్షలు ఏవి అని అడిగితే వాడిని జుమ్లా అన్నాడు. ఓకే, ఇక చెప్పులు వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని తిరిగేటువంటి విమానాలు తిప్పుతా అన్నాడు, ప్రతి ఇంట్లో నల్ల తెచ్చిస్తా అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇస్తా అన్నాడు. అన్ని వాడే చెప్పిండు మనం అడగకుందే. 2014 కంటే మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఓకే, డిజిటల్ ఇండియా అన్నాడు, ఇంకో ఇండియా అన్నాడు, ఎన్ని స్మార్ట్ సిటీలు అన్నాడు. 20 ప్రశ్నలు ఉన్నాయి బీజేపీలో. చెప్పండి మిత్రులు, ఎన్ని నెరవేర్చిండో ఆనెస్ట్గా చెప్పండి. ఓకే, ఇది 20 ప్రశ్నలు, 20 వాడిని కన్సైజ్ చేసినాం. ఇంకా మొత్తం తీస్తే చాలా వెళ్తాయి వాడు ఇచ్చిన హామీలు. ప్రతి ఒక్కరిని అడుగుతాడు. మళ్ళీ కాంగ్రెస్ మీద ఇది కాలేదు అది కాలేదు ఏడాదిన్నరకి, 11 ఏళ్ళ నుంచి కూడా అధికారం ఉన్నాడు. చెప్పండి, 100 స్మార్ట్ సిటీలు ఏ సిటీ స్మార్ట్ అయింది చెప్పండి. దాని మీద ఫండ్స్ రిలీజ్ అయ్యి దోసుకొని తిన్నారు. కానీ ఏ సిటీ స్మార్ట్ అయింది చెప్పండి. ఏ సిటీలో చెత్త లేకుండా ఉంది, ఏ సిటీలో ఫుల్ ఫ్లెజ్ రోడ్లు అయినాయి అంటే ఒక అమెరికా, ఒక న్యూయార్క్ నగరం లాగా, ఒక ప్యారిస్ లాగా ఏ సిటీ అయింది మన భారతదేశంలో చెప్పండి. మరి డబ్బులు మాత్రం రిలీజ్ చేసారు, తిన్నారు. 100 స్మార్ట్ సిటీలు. ఒక్క వరంగల్ ఏమైంది? కొత్తది ఏమైనా అయిందా? మన హైదరాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇచ్చినాయి? ఖమ్మం ఏమైనా అయిందా? దొంగల్ ఒక్క స్మార్ట్ సిటీ కాలే, కానీ పైసలు మాత్రం తిన్నారు. కరోనా పేరు మీద 20 లక్షల కోట్లు రిలీజ్ చేసారు. ఎవరికి ఇచ్చారు? ఎవ్వరికి ఇవ్వలే. మళ్ళీ ప్రజలే పోయినరు, రెమెడీసివిర్లు కొనుక్కున్నారు, వాళ్ళే పైసలు ఖర్చు పెట్టుకున్నారు, ప్రాణాలు వీకినాయి. కార్పొరేట్ హాస్పిటల్ వీకి ఎవ్వరికి ఒక్క పైసలు కావి ఇచ్చింది లేదు. ఎడిపోయినాయి ఆ పైసలు? మళ్ళీ ఆ వ్యాక్సిన్ కంపెనీ వాడు ఆ ప్రైవేట్ దగ్గర వీళ్ళు కొనుక్కుంటే ఆడి దగ్గర మళ్ళీ వాని సిబిఐడి అని వాని దగ్గర ఫార్మసీ కంపెనీ దగ్గర మళ్ళీ వాని దగ్గర వసూలు చేసినాం. మా పేరు మీద కరోనా పేరు మీద 20 లక్షలు దోసుకుని తిన్నది కాకుండా. నోట్ల రద్దుతో ఎవరికి లాభమైంది? 700 మందిలో ఇంకెక్కువ మంది చచ్చిపోయారు రోడ్ల మీదకి వచ్చి. ఇంట్లో ఉన్న వాళ్ళు రోడ్ల మీద తెచ్చి కూర్చుని పెట్టినావు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చినావు, 700 మంది చచ్చిపోయారు. వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ ఇయ్యరా అంటే మన దగ్గర డేటా లేదంటావు. ముండా కొడుకు 15 లక్షలు ఎవరికి ఇచ్చాడు? అడిగితే జుమ్లా అంటుండు. ప్రజలకు కూడా తెలుసా ఇయ్యరని అంటే. మరి ఎందుకు చెప్పినావు? ఇయ్యరని తెలిసినాక ఎందుకు చెప్పినావు? చెప్పొద్దు కదా. కాశ్మీర్లో ఎంతమంది కాశ్మీరీ పండితులకు పునరావాసం కల్పించినావు? కాంగ్రెస్ కల్పించింది, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మరి వాళ్ళు హిందువులే కదా. అట్లా అడగవద్దు. అడిగితేనే దేశద్రోహిని. ఈ దేశం నుండి అడిగితేనేమో వేరే దేశం పొమ్మంటారు, వేరే దేశం నుండి అడిగితేనేమో ఇక్కడికి రమ్మంటారు. ఏం మనుషులు వీళ్ళు అంటే. వాడిని ఎవ్వడు అడగొద్దు, దేశం ఉన్నోడు అడగొద్దు, దేశం బయట ఉన్నోడు అడగొద్దు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులు. బుల్లెట్ ట్రైన్స్ ఒక్కటన్నా వచ్చిందా? బుల్లెట్ ట్రైన్ ఒక్కటి. దొంగ ముండా కొడుకు. అది కూడా వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఓన్కే ఏడెత్తున్నాడు, గుజరాత్లో వేసుకుంటున్నాడు. మరి మేమేం వీకాలా? గడి వీకాలనా? అది కూడా 20 ఏళ్ళు అవుతుంది. దానికి 100 రూపాయలు ఖర్చు అయితే దానికి లక్ష రూపాయలు వసూలు చేస్తాం. అక్కడ నార్త్ ఇండియాలో కొన్ని బ్రిడ్జిలు కొన్ని వంతెనలు కడుతున్నారు, కొన్ని రోడ్లు వేస్తున్నారు, అవి నాసిరకం వేస్తున్నారు, కట్టే లోపలనే కూలిపోతున్నాయి. మళ్ళీ దానికి 100 రూపాయలు ఖర్చు అయితే లక్ష రూపాయలు మన దగ్గర బిల్లు వసూలు చేస్తారు. అంటే మోసం చేస్తారు, మొత్తం దోసుకొని తింటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది. అంటే 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. అంటే చిన్న రాష్ట్రాల అసెంబ్లీ అస్సాము, మిజోరాము అవన్నీ తీసేస్తే కొంచెం పెద్ద రాష్ట్రాలు అయితే మన తెలంగాణకి తక్కువ 1 కోటి ఉద్యోగాలు రావాలి. 1 కోటి ఉద్యోగాలు తెలంగాణలో చదువుకున్నాడు ఎంత 1 కోటి మంది ఉన్నారా? 3 కోట్లలో. అంటే ఒక్క నిరుద్యోగం ఉంటాడు తెలంగాణలో. మరి ఎంత? ఒక 10 లక్షల మంది కానీ ఇచ్చిండ తెలంగాణలో. ఒక కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తుండా? దేశం ప్రథమ పౌరు దేశాన్ని కాపాడేటువంటి సైనికులకి వాళ్ళ జీతాలు ఇవ్వద్దు, పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి అగ్నివీరంజన్ 4 ఏళ్ళు వాడుకొని వెళ్ళగొడతారంట కాంట్రాక్ట్ కింద. వాళ్ళు మన దేశం మీద ఎంత ప్రేమతో పనిచేస్తారు వాళ్ళు.
అంటే నువ్వు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడ పోతుంది? కనీసం ఖాళీలను భర్తీ చేయొచ్చు కదా, నువ్వు కొత్తవి సృష్టించకుండా. అడగొద్దు. అడిగితే నేను కమ్మీని, నేను కాంగీని, నేను దేశద్రోహిని, దేశంలో ఉంటే వేరే దేశం పారిపో, పాకిస్తాన్ వెళ్ళిపో, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపో, ఇంకో దేశం పో, బంగ్లాదేశ్ పో, నువ్వు రోహింగ్యావి. అదే వేరే దేశం నుండి అమెరికాలో ఇంకో దగ్గర నుండి మాట్లాడితే నువ్వు వీడికి రా, గాడి నుండి ఏం మాట్లాడతావు, సందులో కూర్చొని మాట్లాడతావు, వీడికి రా నీ సంగతి చెప్తా అంటాడు. ఏం చెప్తారు లంజ కొడక? దొంగ వాడుకో. మరి ఎందుకు పోయింటారా? మరి నేను ఆడికి వచ్చేటప్పుడు వస్తా కానీ నువ్వు చెప్తే పోలేదు, నువ్వు చెప్తే రాను కానీ నా వీళ్ళని చూసుకొని నేను వస్తా. నువ్వు చెప్తే వచ్చినాను రా, నువ్వు చెప్తే దేవుని మొక్కుతుర్రా? నీ పార్టీ బీజేపీ ఎత్తేస్తే ఇక మొక్క రాళ్ళు, నువ్వు చెప్తే రాలే కదా. నువ్వు చెప్తే ఎందుకు వస్తావు? నా వీళ్ళు చూసుకొని వచ్చినా నా వీళ్ళు చూసుకొని వస్తా. దానికి నువ్వే ఏడుంటేంది? ఆడుని అడుగుతాం, ఈడుని అడుగుతాం. నేను అడిగి నీకు జీల దమ్ము ఉంటే ఈడికి రా ఆడికి రా కాదు. నేను అడిగిన ప్రశ్నలకి నీ జీల దమ్ము ఉంటే డేటాతోటి నాకు చెప్పకు, నాకొద్దు. నేను కోన్ కిస్క కొట్టం కానీ, నేను ప్రజల తరఫున వాయిస్ ఇస్తున్నా అంతే. నేను కోన్ కిస్క కొట్టం కానీ, నేను పదవి అడుగుతలేను, నాకు పైసలు అడుగుతలేను. వాళ్ళ తరఫున వాయిస్ ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ యొక్క విశ్లేషించే శక్తి లేకపోవచ్చు, వాళ్ళకి విషయ అవగాహన లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ తరఫున అన్నలు తమ్ముళ్ళ మీద ప్రేమతోటి నేను వాళ్ళ తరఫున వాయిస్ ఇస్తున్నా. నాకున్న తెలివితేటలు అని వాడి, నాకున్న సాఫ్ట్వేర్ అనలిటికల్ స్కిల్స్, ఇంకో స్కిల్స్ వాడుకొని నేను వాళ్ళ తరఫున వాళ్ళ మీద ప్రేమతోటి నేను వాయిస్ ఇస్తున్నా. నాకు చెప్పక సమాధానం వాళ్ళకి చెప్పు. పిచ్చి ముండా కొడక, ఆలోచించబెడతారు.